వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఓపికే మీకు చాలా పెద్ద బలం చెప్పాలంటే. అయితే ఇప్పుడు మీ జీవితంలో మీరు ఒక 5 పాయింట్లు మేజర్గా ఉండేటువంటి 5 విషయాలు మనం ఈరోజు చర్చించుకుందాం. వృషభ లగ్నంలో మీరు జన్మించారు లేదా వృషభ రాశిలో జన్మించారనుకుంటే వివాహం అవ్వట్లేదు, లేదా ధనపరంగా ఇబ్బంది వస్తుంది, లేనట్లయితే కెరీర్ పరంగా గ్రోత్ లేదు, అప్పులు పాలైపోతున్నాము, లైఫ్లో అనేకంగా ఆకస్మిక సంఘటనలు జరుగుతాయి. ఇవి అసలు దేనివల్ల జరుగుతాయి? ఒకటి, ధనపరంగా మీకు ఎదుగుదల లేదు అంటే మీ మెర్క్యూరీ అంటే మీ బుధుడిని స్ట్రాంగ్ చేసుకోవాలి. బుధగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ ఉండండి, లేదా విష్ణు సహస్రనామాలు వినండి. సహజంగా మీకు ధనం అనేటువంటిది సంతానం కలిగిన తర్వాత నుంచి వృషభ లగ్నం వారికి యాక్టివ్ అవుతుంది. బట్ ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ మెర్క్యూరీ. బుధుడు అంటే పంచమాధిపతి ధనాధిపతి ఎలా ఉన్నాడని దాన్ని బట్టి చూసుకోవాలి. అదేవిధంగా వివాహం అవ్వట్లేదు. సర్వసాధారణంగా వృషభం వారికి ఏంటంటే వృషభానికి లగ్నాధిపతి శుక్రుడు, సప్తమాధిపతి కుజుడు అవుతున్నాడు కాబట్టి ఇద్దరు నుంచి అట్రాక్షన్స్ బాగానే ఉంటాయి. కానీ ఎప్పుడైతే మీ జన్మజాతకంలో శుక్ర కుజులకి పర్సనల్ చార్ట్లో కనుక కేతు సంబంధాలు వచ్చాయి, అప్పుడు ఇబ్బంది వస్తూ ఉంటుంది. లేదా పాపగ్రహ సంబంధం కలిసి వచ్చింది మూడుకి, అప్పుడు ఏం చేయాలి? ఏ గ్రహం ద్వారా వచ్చిందో చూసుకోవాలి. దూరపు సంబంధాలు వెతుక్కుంటే కొంచెం తొందరగా అవుతూ ఉంటాయి. మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడము, కుజగ్రహం దగ్గర దీపారాధన చేస్తే కుజుడు బలపడతాడు. అదేవిధంగా గురుశాపం అనేటువంటిది జనరల్గా ఉంటుంది వృషభం వారికి. అంటే మీకు ఆల్ ఆఫ్ సడన్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయంటే పాస్ట్ లైఫ్లో గురుశాపం ఉంది, మళ్ళీ ఈ లైఫ్లో కూడా అదే తప్పును మనం చేస్తున్నట్లయితే అంటే గురుశాపం ఎలా వస్తుంది? దేవతా స్పిరిచువల్ మార్గాల్లో ఉండేటువంటి వారికి, ఆధ్యాత్మిక మార్గాల్లో ఉండే వాళ్ళని నిందించడం, పూజ చేసడం ఏమొస్తుంది అంటాం, ఇట్లాంటివన్నీ గురుశాపానికి గురవుతూ ఉంటాయి. కాబట్టి అటువంటివి చేయకూడదు, పెట్టుకోండి. ఇంకా మీరు గోవులకి అరటికాయలు తినిపించడం, శనగలు దానంగా ఇవ్వడం ద్వారా అది ఫ్రీ అవుతుంది. ఇక మీకు లైఫ్లో ఎక్కువ అప్పులు పాలు అవుతున్నాయన్నా కూడా జూపిటర్ ప్రభావం ఉంటుంది వృషభం వారికి, లేదా వీనస్ పాడవుతాడు, అది సెట్ చేసుకోవాలి. ఓం అపర్ణాయ నమః అనే మంత్రం కూడా మీకు అప్పుల నుంచి బయటపడేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన కూడా చూసుకున్నట్లయితే విష్ణు సహస్రనామాలు ఎంత మీరు చేస్తూ ఉంటారు, ఫైనాన్షియల్గా అంత గ్రోత్ పెరుగుతుంది. విష్ణు సహస్రనామాలు తర్వాత లక్ష్మీ అష్టోత్తరం ఇది చెయ్యండి. అలాగే మరొక విషయం ఏంటంటే మీ లగ్నాధిపతి శుక్రుడు అవుతున్నాడు కాబట్టి రాబోయే వర్ణత కొంచెం నీచంలోకి వెళ్ళబోతున్నాడు కాబట్టి ఆ వర్ణత ఆగస్టు మొత్తం కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, ఎవరికైతే యాక్సిడెంట్ అనుకున్నామో, లేకపోతే షేర్ మార్కెట్లో లాస్ అనుకున్నాం, ఇవన్నీ అసలు ఎప్పుడు జరుగుతాయి లైఫ్లో చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా దానికి సంబంధించిన దశ రావాలి. అంటే షేర్ మార్కెట్ పంచమం 5 to 8 లెవెల్ కాంబినేషన్, ఆ 5 to 8 లెవెల్ కాంబినేషన్ పాడైనటువంటి మహాదశ రావాలి. ఆ దశలు రాకుండా మీకు ఏమి ఇబ్బంది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా యాక్సిడెంట్ అనుకున్నాం, యాక్సిడెంట్స్ అనుకుంటే 4 and 8 కాంబినేషన్ పాడైనటువంటి మహాదశ రావాలి. అలా కాకుండా బాగున్న దశ అనుకోండి 4 and 8 కాంబినేషన్లో, అప్పుడు ఆస్తులు కలిసి వస్తాయి ఆకస్మికంగా. అది తండ్రి ఆస్తి కావచ్చు, ఒక్కోసారి తాతగారి ఆస్తి కావచ్చు, సొంతంగా సంపాదించుకోవడం అంటే థర్డ్ హౌస్ రిలేటెడ్ ఉండాలి. ఎంతసేపు 4-8 వచ్చిందని అమ్మో నాకు యాక్సిడెంట్ అయిపోతుందని భయపడ్డాం కాదు, అది ఒక్కొక్కసారి ఆస్తిని కూడా ఇస్తుంది. రీసెర్చెస్ అంటే ఒక్కొక్కసారి మనం ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో మనం చేసేటువంటి దాంట్లో పిహెచ్డీలు అవి చేస్తుంటాం, అటువంటి వాటిల్లో ధనయోగాన్ని ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా వివాహం అవ్వట్లేదు, వివాహం అవ్వాలి అంటే సప్తమాన్ని యాక్టివ్ చేసే మహాదశ వస్తుందా లేదా? ఒక్కోసారి సప్తమాన్ని డీయాక్టివ్ చేసే మహాదశలు వస్తుంటాయి, అంటే 6వ అధిపతి మహాదశ. ఓకే, అదేవిధంగా 12వ అధిపతి మహాదశ, లేకపోతే 9వ అధిపతి మహాదశలు, ఇవన్నీ కూడా సప్తమాన్ని డీయాక్టివేట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు అది ఏమవుతుంటుంది, మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా అది ముందుకు కదలదు. అప్పుడు ఓకే ఈ గ్రహాల వల్ల వస్తుంది కాబట్టి ఈ గ్రహాలకి దానం, ఒక్కొక్క గ్రహానికి పర్టికులర్గా మనకి శాస్త్రాల్లో ఒక దానం చెప్తారు. ఇప్పుడు రవి పాడయ్యాడు, గోధుమలు దానంగా ఇస్తూ ఉండాలి. ఆదివారం నాడు ఆరెంజ్ కలర్ వస్త్రంతో సహా కేజీంపావు, ఏ దానమైనా కేజీంపావు పెట్టుకోండి. చంద్రుడు అనుకోండి బియ్యము, తెలుపు రంగు వస్త్రం, బ్లౌజ్ పీస్, ఓకే బ్లౌజ్ పీస్ లేదా షర్ట్ పీస్ ఇస్తారు, ప్యాంట్ పీస్ ఇస్తారు, మీ ఇష్టం. కుజుడు అనుకోండి కందులు రెడ్ కలర్ క్లాత్, బుధుడు అనుకోండి పెసలు గ్రీన్ కలర్ క్లాత్. ఒకవేళ గురువు పాడయ్యాడు మీ జన్మజాతకంలో, ఆ గురువే మీకు అక్కడ మహాదశనాథుడయ్యాడు, అంతర్దశనాథుడయ్యాడు, ఒక్కోసారి మీ యొక్క విషయాన్ని అపురూపంలోకో లేకపోతే వివాహం వెనక్కి వెళ్ళే విషయంలోనో, సంపాదన సరిగ్గా లేని విషయానికో అది కనెక్ట్ అయింది. అప్పుడు శనగలు దానంగా ఇవ్వాలి ఎల్లో కలర్ క్లాత్. శుక్రుడు పాడయ్యాడు అనుకోడు ఉదాహరణకు మీ జన్మజాతకంలో, బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. శని అనుకోండి నువ్వులు అండ్ బ్లూ కలర్ క్లాత్, రాహు అయితే మినుములు సిమెంట్ కలర్ క్లాత్, కేతు అయితే ఉలవలు మల్టీ కలర్ క్లాత్. అయితే ఎప్పుడు కూడా చాలా మంది దానం ఇచ్చేటువంటి విషయాల్లో కూడా ఏమంటే మేము ఆలయానికి వెళ్ళి
అక్కడ ఒక మూలను పెట్టేసి వెళ్ళిపోతాము అంటూ ఉంటారు. అలా మీరు కనుక మూలను పెట్టేసి వెళ్ళిపోతే అది దానం కిందకి రాదు. మీరు మీ అకౌంట్లో ధనం పడాలనుకోండి ఏం చేస్తారు, మీరు చక్కగా బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి లేకపోతే చెక్ తీసుకెళ్ళి మీ అకౌంట్ నెంబర్ ఏంటి, మీ పేరు ఏంటి, ఏ ఏ బ్యాంకులో వాళ్ళకి వేయాలి ఈ అకౌంట్, లేదా మీ అకౌంట్లో వేయాలి అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు మీరు వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర ఒక స్టాంప్ వేయించుకొని రసీదు తీసుకొని వస్తారు. అంటే ఏంటి, మీరు పర్టికులర్గా మీ గోత్రము నామము ఏ పర్పస్ అనేటువంటిది కూడా దానం ఇచ్చేటువంటి ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళకి మీరు చెప్పాలి. అప్పుడే అది వాళ్ళ సంకల్పం చదువుకుంటారు, ఆ దానానికి వాల్యూ ఉంటుంది. సరే గోవులు మనకి దానం ఇవ్వడానికి సరైన పర్సన్స్ దొరకట్లేదు, గోవులు తినిపించవచ్చా? ఖచ్చితంగా తినిపించవచ్చు. అయితే నువ్వులు తినిపించకూడదు, అది ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉందంటే అది మళ్ళీ మిస్క్యారేజ్ అవుతుంది, అది మళ్ళీ పాపం పుణ్యం కాస్తుంది. రవికి సంబంధించిన వాటిలో గోధుమ రవ్వ తినిపించవచ్చు, చేతుడైతే బియ్యం పిండి తినిపించవచ్చు, కుజుడైతే క్యారెట్స్ తినిపించవచ్చు, గురువు అయితే అరటికాయలు తినిపించవచ్చు, బుధుడైతే ఆకుకూరలు తినిపించవచ్చు. అందులో గోంగూర తినిపిస్తే గోవుకి చాలా చక్కటి స్ట్రెంత్ వస్తుంది. శుక్రుడైతే తీపి చపాతీలు తినిపించవచ్చు, శని అయితే బెల్లం తినిపించవచ్చు, రాహు అయితే అదే బెల్లము ఉండలు 4 చేసి తినిపించవచ్చు, కేతు అయితే గ్రాసులు తినిపించవచ్చు. ఈ రకంగా ఒక్కొక్క గ్రహాన్ని బట్టి మనం వెంటనే ఈ ధాన్యాలు తీసుకుని దాన్ని తినిపించాం కాదు. అదేవిధంగా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, చాలా మంది వాళ్ళ లైఫ్లో ఏదైనా ఇన్సిడెంట్స్ నెగిటివ్గా వెళ్తున్నాయంటే వెంటనే వాళ్ళు చూసుకునేది ఏంటంటే ఏలినాడ్స్ అని, అర్ధాష్టమిస్ అని, అష్టమిస్ అని, దీనివల్లే మొత్తం లైఫ్ పాడైపోతుంది అనుకుంటారు. అసలు అది కానే కాదు. అది కేవలం మీకు స్లో మందుడు అంటారు జ్యోతిషాస్త్రం. శనిచ్చర, శని శని అంటే అర్థం ఏంటంటే స్లో మూమెంట్. మనకి ఏదైనా సరే ఒక స్లో అవుతున్నప్పుడే మన లైఫ్లో మనం సరిగ్గా ఆలోచించుకుని ఓహో మనం ఎక్కడ రాంగ్ స్టెప్స్ వేస్తున్నాము, ఎక్కడ రైట్ స్టెప్ వేస్తున్నాము అనే విషయాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క కాలసర్ప యోగాలు కూడా మీ జాతకంలో నేను ఇప్పటికీ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. 180 మంది దేశ నాయకుల మంది కాలసర్ప దోషము, మరి వాళ్ళందరూ ప్రెసిడెంట్లు ఎందుకే ఒక్కసారి ఆలోచించండి. ఏదో మూఢత్వంలో కాలసర్ప యోగం ఉంది, నాకేమీ కలిసి రాదు, నా జీవితం ఇంతే, నాకేం చేసినా కలిసి రాదు, మూఢత్వంలో ఉండకండి. జ్యోతిష్ శాస్త్రం అంటే మనకి వెలుగునిచ్చేది, అసలు మీకు రూట్ ఎటుందని చెప్పేది. అంతేగా నీకు ఎందుకు పనికిరావు, నువ్వు ఎందుకు పనికిరావు అని చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రం అవసరం లేదు. కాబట్టి ఎల్నాడ్స్ని కాలసర్ప యోగం విషయాలు పెద్ద సీరియస్గా తీసుకోకండి. అవి ఏమి కాదు. మీ పర్సనల్ చార్ట్లో ఉండే మీ మహాదశలు, అంతర్దశలు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం 5 అంశాలు. ఒకటేంటి, మీకు వివాహం అవ్వాలన్నా, ధనం కలగాలన్నా, లేకపోతే ఏంటి ఆ పర్టికులర్ గ్రహాన్ని అది యోగవంతంగా మారాలి, అది కంబస్ట్ అయి ఉంటుంది, ఒక్కోసారి అస్తంగత దోషంలో ఉంటుంది, లేకపోతే పాపకర్తెల్లో ఉంటుంది. అలాంటప్పుడు మీకు వివాహం అవ్వకపోవడమో, ధనం రాకపోవడమో, లేకపోతే మీరు అనుకున్నటువంటి స్టేజ్కి కెరియర్లో వెళ్ళలేకపోవడం, ఆకస్మిక సంఘటనలు జరగడం, అప్పులు పాలవడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ రకంగా చేయండి. ప్లస్ మీరు ఫైనాన్షియల్గా ఎంతున్నా కొంతమంది హ్యాపీనెస్ ఉండదు. అలాంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయై నమః అనే నామస్మరణ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలా కాదండి నాకు అన్ని విధాలా నాకు కావాలంటే టోటల్ లలితా సహస్రనామాలు రోజు చేయండి. రోజు కనుక నిత్యము లలితా సహస్రనామాలను ఎవరైతే శ్రవణము పఠనము చేస్తారో ఖచ్చితంగా వారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కొన్ని జన్మల పాప ఫలితాలను తొలగిస్తుందట అమ్మవారు. అందులో ఒక్క నామం చాలండి మనం ఎన్నో జన్మల పాపాలను తొలగించి ఇంకేమైనా మిగులు ఉన్నాయా అని అడుగుతుందట. కాబట్టి ఇలా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది.